హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. మరి స్టోరీలోకి వెళ్తే, జ్యోతి, సూర్య అలకిని తమ దగ్గర జాబ్ చేయమని చెప్తారు. కానీ అలక్య మీ దగ్గర నేను జాబ్ చేయను అని చెప్తుంది. ఇంక పద్మమ్మకు కోపం వచ్చి మరలెక్కడ చేస్తావే అని కసరగా అడుగుతూ ఉంటే, పద్మమ్మ నువ్వాగు అంటాడు సూర్య. అలక్య, నువ్వు ఎందుకు మా దగ్గర జాబ్ వద్దనుకుంటున్నావు, మేం తెలుసుకోవచ్చా అని సూర్య అంటాడు. మనం ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే అది మన మనసుకి నచ్చాలి. ఈరోజు నా మీద అభిమానంతో నాకు ఉద్యోగం ఇవ్వచ్చు. అదే నేను ఇష్టం లేకుండా చేస్తూ తప్పు చేశాననుకోండి, అది మీకే చెడ్డ పేరు అని అలక్య అంటుంది. అట్లేమీ రాదులే, నువ్వు వీళ్ళ దగ్గర పని చెయ్యి అని పద్మమ్మ కోపంగా చెప్తుంది. ఇష్టం లేని పని ఎన్ని రోజులు చేస్తాం పెద్దమ్మా అని అలక్య అంటుంది. అట్లయితే మా ఇల్లుడు ఆఫీసులో అయితే ఇష్టంగా చేస్తావేమో అని పద్మమ్మ చెబుతూ ఉంటే, పద్మమ్మ ఆగు అంటుంది జ్యోతి. లేదు లాయరమ్మ, ఈ మనిషి ఎన్ని చెప్పినా వినదు, మిమ్మల్ని కూడా తికమక చేస్తది అని పద్మమ్మ అంటుంది. చూడాలక్య, నేను స్ట్రైట్గానే మాట్లాడతాను. నువ్వు ఆదిత్య ఆఫీసులో జాబ్ చేయాలనుకుంటున్నావని తెలిసింది. ఆదిత్యను నువ్వు ప్రేమించావు. అతని మీద నీ మనసులో ఉన్న ప్రేమను మర్చిపోయి నీకు తాళికట్టిన భర్త సీనుతో నువ్వు హాయిగా కాపురం చేయాలని మా కోరిక అని చెప్తుంది జ్యోతి. నువ్వు అక్కడికెళ్ళి జాబ్ చేస్తే ఆదిత్య నీ కళ్లముందే ఉంటాడు, ఆనంది కూడా నీ కళ్లముందే ఉంటుంది. అప్పుడు నువ్వు ఆదిత్యాన్ని మర్చిపోలేవు, ఆనంది కూడా ఆదిత్యకీ నీకు జరిగిన ప్రేమకథని మర్చిపోలేదు. నువ్వు చేసే పనివల్ల ముగ్గురు జీవితాలు సఫరవుతాయి అని సూర్య అంటూ ఉంటే, ముగ్గురు జీవితాలు కాదండి, మరొక వ్యక్తికి కూడా అన్యాయం జరిగే అవకాశముంది. ఆ మనిషి ఎవలో కాదు, తన భర్త సీను. నువ్వు ఆదిత్యకు దూరంగా ఉంటేనే మనసు మార్చుకొని సీనుకి దగ్గరవుతావని జ్యోతి చెప్తుంది. దగ్గర అవుతావు కాదు, దగ్గర అవ్వాలి. ఎందుకంటే సీను ఇప్పుడు నీ భర్త. మేం నిన్నేమీ శత్రువని అనుకోవటంలేదు, ఫ్రెండ్లీగానే చెప్తున్నాము. మీ అమ్మానాన్న ఒక రకంగా నీ బాధ్యతని మాకప్పగించి వెళ్ళిపోయారు. నువ్వు మరొకసారి ఆలోచించి డెసిషన్ తీసుకోవాలఖ్యా అని సూర్య అలక్యతో చెప్తాడు. మీరు ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా సీనుని నా భర్తగా యాక్సెప్ట్ చెయ్యను, నా ఆదిత్యాన్ని వదిలిపెట్టను అని అలక్య మనసులో అనుకుంటుంది. ఇంక సునంద, శశికాంత్ ఒక పంతుల్ని పిలిపిస్తారు. ముందు నన్ను పిలిపించిన కారణమేంటో చెప్పండి అని అడుగుతాడు పంతులుగారు. మా పెద్దబ్బాయి పేరు ఆదిత్య. వాడంటే నాకు చాలా ఇష్టం. వాడు జీవితంలో నేను ఏది కోరుకున్నట్టు జరగలేదు. అనుకోకుండా యాక్సిడెంట్ జరగడం, అనుకోకుండానే పెళ్లి జరగడం, ఆ తర్వాత జరిగిన చాలా విషయాలు కూడా అనుకోకుండానే జరిగాయి అని సునంద చెప్తుంది. కొన్నిసార్లు కాలం మనల్ని పరీక్షిస్తూ ఉంటుంది. మా జీవితంలోకొచ్చిన సమస్యల్ని కూడా మేమలాగే అనుకున్నాం. జరిగిందాన్ని మార్చలేం కాబట్టి జరిగే పోయేదాని గురించి ఆలోచించాలి. నా కొడుకుకి, కోడలికి ఫస్టుసారి శోభనం ఏర్పాటు చేసినప్పుడు ఒక అమ్మాయి కారణంగా అదాగిపోయింది. రెండోసారి అనుకున్నప్పుడు కూడా ఆగిపోయింది. మూడోసారి దూరంగా పంపించే ప్రయత్నం చేశాం. ఆ హనీమూన్ ట్రిప్ కూడా యాక్సిడెంట్ కారణంగా ఆగిపోయింది. అంటే నా కొడుకుకి రెండోసారి యాక్సిడెంట్ జరిగింది అని శశికాంత్ చెప్తాడు పంతులుగారితో. ఇవన్నీ కూడా పాజిటివ్గా తీసుకుని నాలుగోసారి కూడా వాళ్ళకి శోభనం ఏర్పాట్లు చేశాం. ఈసారి కూడా మొదటిసారి ఆగిపోవడానికి కారణమైన అమ్మాయి వల్లే ఆగిపోయింది పంతులుగారు. కావాలని ఎవరు చేసుండకపోవచ్చు, కానీ నష్టం జరుగుతోంది నా కొడుకుకి అని సునంద చెప్తుంది. ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది పిల్లల సంతోషమే కదా. మా పిల్లలు సంతోషంగా లేరు పంతులుగారు. ఏం చేయాలో మాక్కూడా అర్థం కావడం లేదు. అందుకే మిమ్మల్ని ప్రత్యేకంగా పిలిపించాము. ఇవి వాళ్ళ జాతకాలు, ఒకసారి చూసి ఏం చేయాలో చెప్పండి అని జాతకాల్ని పంతులుగారికిస్తాడు శశికాంత్. ఇంకా పంతులుగారు ఆదిత్య జాతకాన్ని చూసి మీ అబ్బాయి జాతకంలో దోషముందండి అని చెప్తాడు. ఇంకా శశికాంత్, సునంద ఒక్కసారిగా షాకవుతారు. ఏంటి, మా అబ్బాయి జాతకంలో దోషముందా అని సునంద అడుగుతుంది. అవునండి, దోషముంది. ఆ కారణంగాని అతని జీవితంలో సుఖశాంతులకి చోటు లేకుండా పోయింది అని పంతులుగారు చెప్తారు. దోషి నివారణ కోసం మిమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి పంతులుగారు అని శశికాంత్ అడుగుతాడు. శివాలయంలో హోమం జరిపించాలని చెప్తాడు పంతులుగారు. ఎప్పుడు జరిపించాలి అని అడుగుతున్న సునంద, వచ్చే సోమవారం భార్యాభర్తలతో శివాలయంలో హోమం జరిపించండి, దోషి నివారణ తొలగిపోతుంది. అలాగే పంతులుగారు, వచ్చే సోమవారమే మా అబ్బాయికి, కోడలికి శివాలయంలో హోమం జరిపిస్తాను అని సునంద అంటుంది. ఇంక తర్వాత సింహాద్రి సీనుకి ఎలా ఉండాలి అని చెప్తూ ఉంటాడు. అరే, ఏం చెప్పినావు మావా నువ్వు, ఇట్లా మాట్లాడుతుంటే నాకు గురువు లెక్క కనిపిస్తున్నావు అని సీను అంటాడు. అట్లే అనుకోరా, ఇదిగో సంసారమంటే సముద్రం లెక్క, పూర్తిగా దూకి ఈత కొట్టాలి అని సింహాద్రి చెప్తూ ఉంటే పద్మమ్మ వస్తుంది. ఆ సముద్రంలోకి దూకినవుగాని ముందు ఈ కిల్లి తిను అంటుంది పద్మమ్మ.
కిల్లి ఎందుకు మావా అని అడుగుతాడు సీను. బువ్వ తిన్నాక ఈ కిల్లి తింటుంటే మస్తు మజాగా ఉంటుందిరా. ఇట్ల తినుడు నాకు చాలా ఇష్టంరా. అందుకే మీ అత్త యాటకూర వండినప్పుడు తన చేత్తో ఈ కిల్లి కట్టి నాకిస్తాదిరా అని సింహాద్రి అంటాడు. అబ్బబ్బా, మొగుడూ పెళ్ళాలంటే నీ లెక్క ఉండాలి మావా అంటాడు సీను. అరే సీనుగా, మొగుడు పెళ్ళాలంటే ఒకళ్ళిష్టం ఒకళ్ళు తెలుసుకోవాల్రా. నీ పెళ్ళానికి ఏమిష్టమో చెప్పు అని సింహాద్రి అడుగుతాడు. మావా, అవన్నీ నాకు తెలవదు మావా అంటాడు సీను. అందుకేరా నీ కాపరం ఇట్ల ఏడ్చింది అని పద్మమ్మ అంటుంది. ఏ పదాలు, నువ్వెంది పిలగాలి భయపెడతావు? ఒరే బండసీనుగా, నీ పెళ్ళానికెప్పుడైనా ఏదైనా ఇచ్చినవారా అని సింహాద్రి అడుగుతూ ఉంటే అలేఖ్యకి మట్టిగాజులు తెచ్చింది గుర్తు చేసుకుంటాడు సీను. ఒక పాలికి గాజులిచ్చాను మామా అంటాడు సీను. వేసుకోలేదు కదా అని అడుగుతాడు సింహాద్రి. అవును మామా, తర్వాత ఒకసారి చీర కొన్నాను అని సీను అంటే కట్టుకోలేదు కదా అది అని పద్మమ్మ అడుగుతుంది. ఆ చీరతోనే ఆత్మహత్య చేసుకునేకపోయింది అని సీను చెప్తాడు. ఛా, మళ్ళీ నువ్వు ఇట్ల దరిద్రం లెక్క ఉన్నావు కదరా అని సింహాద్రి అంటే, మామా ఓ పారి వంట కూడా వండినాను మావా అంటాడు సీను. మంచిగా ఉందని చెప్పిందా అని సింహాద్రి అనిగితే, చెప్పలేదు కాని బువ్వైతే తినేసింది అని సీను చెప్తాడు. ఇట్లయితే కాపరం చేసుడు కష్టంరా, పో అంటాడు సింహాద్రి. అరే మావా, నా కాపరానికి నువ్వే ఒక దారి చూపించాలిగాని నువ్వే ఇట్లా అంటే ఎట్లా మావా అని సీను అంటాడు. అట్లయితే నువ్వొక పని చెయ్యాల్రా అంటాడు సింహాద్రి. చెప్పు మామా అంటాడు సీను. ఈ పక్క గల్లీలో ఓ మిఠాయి దుకాణం ఉంది. హల్వా చాలా మంచిగుంటుంది. పోయి ఓ 1/2 కిలో పట్టుకున్రా పో అని సింహాద్రి చెప్తే, ఇప్పుడు నీకు హల్వా అవసరమా మావా అని సీను అంటాడు. రేయ్, హల్వా నాక్కాదురా, నీ పెళ్ళానికి అని సింహాద్రి అంటే, చిలకమ్మ అడగలేదు కదా అని సీను అంటే, అరేయ్ ఏ పదాలు, వీడి పెళ్ళాన్ని ఒకటి చేసుడు చాలా కష్టమే, పో లోపం ఏదో ఆ పిల్లలో ఉందనుకున్నాను గాని ఇదిగో మొత్తం వీళ్ళలోనే ఉన్నాది అని సింహాద్రి అంటాడు. అట్లా కాదు మామా, ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు అంటాడు సీను. అరే నువ్వెళ్ళి జల్దీ హల్వా పట్టుకొనిరా పోరా అని సింహాద్రి అంటే, అరగంటలో నీ ముందుంటాను మావా అంటాడు. రేయ్, అర్ధగంటలో కాదు, చిటికేస్తే పోవాలి చిటికేస్తే రావాలి అని సింహాద్రి అంటే, ఓకే మావా నువ్వు చిటికేయి అని సీను చెప్పగానే సింహాద్రి చిటికేస్తాడు. ఇంకా అంతే, సీను మాయమైపోతాడు. ఏ పదాలు, ఇప్పుడు నేను మళ్ళీ చిటికేస్తానే, వాడు రాకపోతే వాడి సంగతి చెప్తానిప్పుడు జోడు అని చిటికె వేస్తాడు సింహాద్రి. ఇంక చిటికె వేయంగానే మావా అంటూ స్వీట్ బాక్స్తో మావా అని ప్రత్యక్షమైతాడు సీను. తెచ్చినావు గదా అని సింహాద్రి అడిగితే, తెచ్చినా, పోయి చిలకమ్మకి ఇచ్చిరానా అని సీను అంటే, నువ్వు ఇట్లా ముఖం ముడుచుకొని పోతే పనిగాదురా అంటాడు. నాకేమైంది మావా అని సీను అడిగితే, నువ్విట్లా కూర్చోరా నేను చెప్తాను. రేయ్, ఆడోళ్లతోని మగోళ్ల వ్యవహారం ఎట్లా ఉండాలంటే, పులి వచ్చి లేడీ మీద పడిపోయినట్లు ఉండకూడదురా, పిల్లిని సంకలో పెట్టుకున్నట్టు ఉండాలి అని సింహాద్రి అంటే, ఇక సీను సరదాగా చిలకమ్మని సంకలో పెట్టుకోడు కష్టం కదా మావా అని సీను అంటాడు. అయ్యో నీతో అయినట్టే పో. అయ్యో లేదు చెప్పు మావా, నువ్వు చెప్పు నేను వింటాను. అరే అదిగో, ఆడదాని మనసు ఆకాశంలాంటిది. దాంట్లో మబ్బులుంటాయి, మెరుపులుంటాయి. జరంత మనం భద్రంగా ఉండాలి. మనం వాళ్ల మనసు తెలుసుకోవాలంటే ఇదిగో పొగుడుతూనే ఉండాలి అని సింహాద్రి అంటే, ఎట్లా పొగడాలి మావా అని అమాయకంగా అడుగుతాడు సీను. రేయ్, అది నేనెట్లా చెప్తాన్రా అంటాడు సింహాద్రి. నాకు సమజైందా మావా, నేను పొగుడుతాను కదా, నన్ను దీవించు మావా అని అలేఖ్యకి స్వీట్స్ ఇచ్చేకి వెళ్తాడు సీను. చిలకమ్మ అని పిలుస్తాడు. ఏంటి అంటుంది అలేఖ్య. ఇంక సీను తడబడుకుంటూ, నీ డ్రెస్ మంచిగుంది. అబ్బా ఇదేం పంచాయతీరా స్వామి, మామేమో పొగడమన్నాడు, పొగిడితే చిలకమ్మ ఏమీ మాట్లాడేదేమిటి అని మనసులో అనుకుని చిలకమ్మ అని మళ్ళీ పిలుస్తాడు సీను. మళ్ళీ ఏంటి అని విసుక్కుంటుంది అలేఖ్య. సీను స్వీటిచ్చేకి భయపడుతూ పొగిడేకి రాక, అరే సీనుగా, ఈ పని నీతో కాదురా అని మనసులో అనుకుంటూ, నీకోసం ఒకటి తెచ్చినాను చిలకమ్మ. ఏ హల్వా వస్తుంటాదంట, కొత్తగా పెళ్లైన జంట తింటారంట అని సీను చెప్తే, అంటే నువ్వు అందుకు తీసుకొని వచ్చావా అని అలేఖ్య అడుగుతుంది. అది కాదు అంటాడబడతాడు సీను. నువ్వు తింటావని తీసుకొని వచ్చాను అని సీను అంటే, నాకు వద్దు, నాకిష్టం లేదు అంటూ కసురుకుంటుంది అలేఖ్య. నీకోసం చాలా దూరం పోయి తీసుకునొచ్చాను, కొంచెం తిని చిలకమ్మా అంటాడు. సరే అని అలేఖ్య కొంచెం తీసుకుని నోట్లో పెట్టుకుని బావుంది అంటుంది. అట్లయితే అంతా తిను అని చేతిలో పెడతాడు సీను స్వీట్ బాక్స్ని. సీనుగాడు చాలా మంచోడు, నువ్వు ఎంత అర్థం చేసుకుంటే అంత మంచిగా అవపడతాడు, సరేనా అని సిగ్గుపడుకుంటూ వెళ్ళిపోతాడు సీను. బస్తీలో ఎగిరినట్టు, ఇక్కడ నీ మీద ఎగర్లేన్రా, ఇక్కడ నాకు సెక్యూరిటీ చాలా టైట్గా ఉంది. నేననుకున్నది జరిగే వరకు నీ దగ్గర కూడా కొంత నటించాల్సిందే అని అలేఖ్య అనుకుంటుంది. ఇక సీను సింహాద్రికి వచ్చి చెప్తాడు. చిలకమ్మ హల్వా తినింది అని చెప్తాడు. చూసినావరా సీనుగా,
ఎవర్ని ఎట్ల దారికి తేమలను మనకు తెలవదా ఏంది అని సింహాద్రి అంటే, నువ్విట్లనే సపోర్ట్ చేస్తూ ఉండు మామా, చిలకమ్మ మన దారికొచ్చేస్తది అని సీను అంటాడు. వరే, నీకు సలహాలివ్వడానికి గురువులాంటి మామ ఉన్నాడు గదరా, జరంతా నువ్వు మనసు పెట్టి పాటించు, ఆ పిల్ల మనసు నీదైతది అని సింహాద్రి అంటే, గట్లనే మామా, ఆ చిలకమ్మ నాదైతదంటే ఇంక నాకేమీ వద్దు, అమ్మడి ఆదిత్యబాబు కూడా మంచిగా ఉండాలి అని సీను అంటాడు. ఇంక ఆనంది పడుకుని ఉంటుంది. ఆదిత్య వస్తాడు. ఏంటి మేడంగారు, నన్ను పిలవకుండా వచ్చేశారు అని అంటాడు. ఆదిత్య, మీరు చైతన్యతో మాట్లాడుతూ ఉన్నారు కదండి, అందుకే వచ్చేశాను అంటుంది ఆనంది. అంతేనా, నా మీదేమైనా అలిగినావా అని ఆదిత్య అడుగుతాడు. మీమీదెందుకు అలుగుతానండి, నన్ను మీరేమీ అల్లేదు కదా అని ఆనంది అంటూ ఉంటుంది. అంటే అలుగుతావా అని ఆదిత్య అంటారు. అలుక కూడా ప్రేమేనండి అని ఆనంది అంటుంది. అయితే ఇంతవరకు నా మీద అలగలేదంటే నామీద ప్రేమ లేనట్టేనా అని ఆనంది మీద చెయ్యి వేస్తాడు ఆదిత్య. కాని ఆనంది ఆదిత్య చేయిని పక్కన వేస్తూ, దీనికింకా చాలా టైముంది అని అంటుంది. నీకెవరు చెప్పారు అని అడుగుతాడు ఆదిత్య. ముహూర్తం ఏమీ పెట్టలేదు కదా అంటుంది ఆనంది. అవన్నీ మనకి కలిసొచ్చేటట్టు లేవు అని ఆదిత్య అంటే, అట్లా అని మనం తొందరపడడం తప్పు కదా అని ఆనంది అంటుంది. తొందర పడకపోతేనే తప్పనిపిస్తోంది అని ఆదిత్య అంటే, మీరేనా ఇట్లా మాట్లాడేది అని ఆశ్చర్యపోతుంది ఆనంది. భార్య ప్రేమకు దూరంగా ఉంటే భర్తలకి బ్రెయిన్ సరిగా పనిచేయలేదని నేనెక్కడో విన్నాను అని ఆదిత్య చెప్తాడు. ప్రేమకు దూరంగా ఎక్కడున్నాను, దగ్గరిగానే ఉన్నారు కదా అని ఆనంది చెప్తుంటే, ఆదిత్య ఆనందికి మరికాస్త దగ్గరగా జరిగి ఇంకాస్త దగ్గరవుదామని అని చెప్తాడు ఆదిత్య. ఎంతో కొంత దూరం ఉండాల్లేండి అని ఆనంది అంటే, ఈ దూరాన్ని దగ్గర చేయడంలో తప్పులేదు కదా అని ఆదిత్య అంటాడు. తప్పులేదు కాని ప్రమాదముంది అంటుంది ఆనంది. ఇంకొంచెం జరగాలనుకుంటున్నాను అని ఆనందికి దగ్గరగా జరుగుతూ ఉంటాడు ఆదిత్య. ఇంకా ఆనంది బెడ్ మీద నుంచి కింద పడిపోతూ ఉంటుంది. జరగడానికి ప్లేస్ లేదు, పడిపోయేటట్లున్నాను అని ఆనంది అంటే, నేను పడిపోతాను అంటాడు ఆదిత్య. పడితే దెబ్బలు కగులుతాయి, ఇదంతా ఎందుకండి, ప్రశాంతంగా పండుకోవచ్చు కదా అని ఆనంది అంటుంది. భార్య పక్కనుంటే ప్రశాంతంగా నిద్ర ఎట్లా పడుతుంది అని ఆదిత్య ఆనందిపై చేయి వేస్తూ ఉంటాడు. అప్పుడే సునంద వచ్చి కాలుపు తడుతుంది. అమ్మ వచ్చిందా అన్నది అంటాడు ఆదిత్య. మంచి పనిచేశారు, ఉండండి అంటూ ఆనంది వెళ్ళి తలుపు తీస్తుంది. ఏంటత్తయ్యగారు? సారీ ఆనంది, నేనిద్దరినీ డిస్టర్బ్ చేసినందుకు. పర్వాలేదత్తయ్యగారు, చెప్పండి అంటుంది ఆనంది. పంతులుగారికి మీ జాతకాలు చూపిస్తే ఆదిత్య జాతకంలో దోషముంది, హోమం చెయ్యాలని చెప్పారు అని సునంద చెబుతుంది. దోషమేందత్తయ్యగారు అని కంగారు పడుతూ అడుగుతుంది ఆనంది. కంగారు పడాల్సిందేమీ లేదు, సోమవారం శివాలయంలో హోమం జరిపిస్తే దోష నివారణ జరుగుతుందని పంతులుగారు చెప్పారు. ఆ తర్వాత ముహూర్తం పెట్టించి మీకు జరగాల్సిన కార్యక్రమం జరిపించాలి, అంతవరకు మీరు కాస్త దూరంగా ఉండాలని చెప్పడానికి వచ్చాను అని సునంద చెబుతుంది. సర్లే అత్తయ్యగారు అంటుంది ఆనంది. ఇంకా ఆనంది తలుపు వేసి ఆదిత్య దగ్గరికి వస్తుంది. ఆదిత్య కంగారు పడుతూ, అమ్మెందుకొచ్చింది అని అడుగుతాడు. మీరిక్కడ చేస్తున్న పనులు తెలిసి అని ఆనంది చెప్తుంటే, ఇప్పుడు అమ్మకి నా మీద కంప్లైంట్ ఇస్తావేంటి అని అంటాడు. కంప్లైంట్ చేయడం కాదు, అత్తయ్యగారు వార్నింగ్ ఇచ్చారు, సోమవారం శివాలయంలో హోమం జరిపించాలంట, ఆ తర్వాత ముహూర్తం పెడతాలంట, అంతవరకు దూరంగా ఉండాలని అత్తయ్యగారు చెప్పినారు అని ఆనంది చెప్తుంది ఆదిత్యకు. ఇంకా ఆదిత్య, రే చిట్టి, ఏంట్రా ఇది, మీ అక్కకి నువ్వేనా చెప్పురా అంటాడు. ఇంక చిట్టిగాడు కిందికి పడిపోతాడు. అది చూసి ఆనంది, చూశారా, వాడు కూడా నా మాటే వినమంటున్నాడు అని ఆనంది అంటుంది. మీరంతా ఒకటైపోయినాక నేరేం చేస్తాను అంటాడు ఆదిత్య. మీరు దుప్పటి కప్పుకుని హాయిగా పండుకోండి అని ఆనంది అంటే, అంతకుమించి చేసేదేముందిలేనట్టు నీకొక విషయం చెప్పేది మర్చిపోయాను, అలేఖ్య కాల్ చేసింది, ఇంటి దగ్గర బాగా బోర్ ఫీల్ అవుతుందంట, ఆఫీస్లో ఏమన్నా జాబుందా అని అడిగింది, లీగల్ డిపార్ట్మెంట్లో వేకెన్సీ ఉంది, ఆ జాబు తనకిస్తానని చెప్పాను, నీకేం అభ్యంతరం లేదు కదా అని ఆదిత్య అడుగుతాడు. నాకేమీ అభ్యంతరం లేదండి అని చెప్తుంది ఆనంది. అంతేగాని రేరేచి పరం సత్యం తీర్చేతద్ది. ఇంకా అలేఖ్య ఆఫీస్కి వెళ్లడానికి ఆనందంగా బాగా రెడీ అవుతూ ఉంటుంది. అది చూసిన సీను సింహాద్రి దగ్గరికి పరుగు పరుగును వస్తాడు. మామా చిలకమ్మ ముస్తాబయ్యింది అని సీను చెప్తే, అందులో వింతేముందిరా అంటాడు సింహాద్రి. అరే, చిలకమ్మకి నాకు పెళ్ళయ్యి నెల అవుతుంది, ఈ నెల రోజుల్లో ఒక్కసారి కూడా చిలకమ్మ మంచి బట్టలు కట్టలేదు, మంచి బట్టలు కట్టినా ముఖానికి పౌడర్ రాయలేదు, ఇప్పుడు రాస్తోంది, పెదాలకి లిప్స్టిక్ కూడా రాస్తోంది అని సీను చెప్తుంటే, అంటే నీ పెళ్ళం మారిందరా అని అడుగుతాడు సింహాద్రి. నువ్వే మార్చినవు మామా అంటాడు సీను. నేనేం మార్చాన్రా, నేనేం చేశాను అని సింహాద్రి అంటే, హల్వా అంటాడు సీను. అంటే హల్వా తిని నీ పెళ్ళం మారిందంటావు అని సింహాద్రి అడుగుతాడు. అవును మామా, నువ్విట్లా నా జిందగీని హల్వా లెక్క మారుస్తావనుకోలేదు అంటాడు సీను. రేయ్ బండ సీనుగా, నీకీ పేరెట్లా వచ్చిందో నాకిప్పుడు సమజైతాంద్రా, నీ పెళ్ళం ముస్తాబైతాంది, నువ్వు పెట్టిన హల్వాకి కరిగిపోయి కాదురా, మా అల్లుడిగారి ఆఫీసులో ఉద్యోగానికి పోవడానికి
అని పద్మమ్మ చెప్తుంది. అరే, నాకే ఈ ముచ్చటి తెలవదే అని సీను అంటే, ఏందిరా, నీ పెళ్ళం నీకు చెప్పలేదా అని సింహాద్రి అడుగుతాడు. నేనేమీ అడగలేదు మామా అంటాడు సీను. నువ్వేం మొగుడివిరా, నీ పెళ్ళం నీకు చెప్పకుండా ఉద్యోగానికి పోతానంటే నువ్వేం అడగవా అంటాడు సింహాద్రి. వీడు చేతగాని మొగుడేగా అని పద్మమ్మ అంటే, అంత మాట అంటావేందత్తా అంటాడు సీను. నీ పెళ్ళం పోతోంది మా అల్లుడుగారి ఆఫీస్కిరా, ఈడుంటేనే నీ పెళ్ళం నీ పక్కకి రావడంలేదు, ఇంక ఆడికిపోతే ఏమైతదో చూసుకో అని పద్మమ్మ అంటుంది. ఆడు మాత్రమేం చేస్తాడు పెద, ఆ పిల్ల అల్లుడుగారికి ఫోన్ చేసి ఉద్యోగం అడిగుంటాడు. అల్లుడుగారు సరే అనింటాడు. నడిమిట్ల పాపం గీడేమి చేస్తాడే అని సింహాద్రి అంటే, అందుకే వీణ్ణి చేతగాని మొగుడు అనింది అని పద్మమ్మ అంటుంది. ఓ అత్తో, నువ్వెట్లైనా అనుకో అత్తా, ఇప్పుడు నేను పోవద్దన్నారనుకో, ఎందుకు అంటున్నప్పుడు నేనేం చెప్పాలి, నీమీద నాకు అనుమానముందని చెప్పాలా, అప్పుడు నా పెళ్ళం మనసు నేను కష్టపెట్టినట్లయితే గదా అని సీను అంటాడు. అది నిజమే సింహాద్రి. ఏందయ్యా నిజం, కొన్ని బయటికి అనకపోయినా మనసికి అర్థమైతది. ఈ ఊర్లోనే ఇంకెక్కడ ఆఫీసుల్లేవా, ఇంకెక్కడ ఉద్యోగాల్లేవా, ఆరికే పోయి ఉద్యోగం చెయ్యాలా, దానికి మనం గట్టిగా ఏది నోరు తెరిచి అడగడం లేదు కాబట్టి అదెట్లా సాగుతోందా పిల్లకి అని సింహాద్రితో పద్మమ్మ అంటుంది. అల్లుడిగారు ఏమీ ఆలోచించకుండా రమ్మనింటాడా అని సింహాద్రి అంటాడు. అత్తా, చిలుకమ్మ ఆడికి పోవుడు నీకే కాదత్తా, నాకూ ఇష్టంలేదు, కాని నేను ఆపలేకపోతున్నాను కదా, ఏం చెయ్యాలి, ఓపాలి, ఆపడానికి ప్రయత్నం చేస్తా అని సీను అలేఖ్య దగ్గరికి వెళ్తాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.